జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి చేతికి పనిలో భాగంగా పిఠాపురం పట్టణంలోని నిర్వహించిన జాబ్ మేళాలో ఎంపికైన 700 మందికి గాను పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ నియామక పత్రాలను పార్టీ కార్యాలయంలో వారికి అందజేశారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి యువతకు మరిన్ని ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. ఉదయ్ శ్రీనివాస్ ఎంపికైన విద్యార్థులతోని కొంతసేపు వారి యోగక్షేమాలను, కుటుంబాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగం పెరగడం, ఉపాధి తగ్గిపోవడంతో యువత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వం ప్రజలపైన ఆర్థిక భారాలను మోపి వారిని మరింత పేదరికంలోకి నెట్టబడుతుందని ఉదయ్ చెప్పారు. పిఠాపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి శశి గారు ఆస్ట్రేలియా నుంచి, అలాగే మిత్ర కంపెనీలైన మొత్తం కంపెనీలని సుమారు 50కి పైగా మల్టీనేషనల్ కంపెనీస్ అండ్ ఇండియన్ కంపెనీస్ కూడా తీసుకురావడం అండ్ పిఠాపురం నియోజకవర్గంలో ఈ మెగా జాబ్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సుమారు 3200 మంది యువకులందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళ రెజ్యూమ్స్ తీసుకొచ్చి అండ్ అందులో ఫస్ట్ స్క్రీన్ లో 586 మందికి ఉద్యోగాలు వచ్చి, సెకండ్ స్క్రీనింగ్ లో సుమారు 320 మందికి, అంటే దాదాపు మొత్తం 3200 మంది ఈ జాబ్ ఫేర్కి వస్తే 900 మందికి ఈ జాబ్ అవకాశం కలిగింది. అంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. అంటే జాబ్ తెచ్చుకునే సత్తా వీళ్ళకు ఉంది, కంపెనీస్ కూడా జాబ్స్ అవసరం. కానీ ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే, ఈ మధ్యలో ఉండే ఈ అవకాశాన్ని క్రియేట్ చేసే ఒక ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల ఈ ప్రభుత్వం కానీ, ఇక్కడ నాయకులు కానీ దాని గురించి ఆలోచించకుండా, దాని గురించి పట్టింపు లేకుండా ఇలాంటి అవకాశాన్ని కల్పించే విధానంగా కూడా ఆలోచించకపోవడం వల్లే ఇన్ని రోజులు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. కానీ జనసేన పార్టీ ఎప్పుడు యువత గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు మొదటి పీఠం, ఫస్ట్ హైయెస్ట్ ప్రిఫరెన్స్ యువతకి ఇస్తారని మొత్తం అందరికీ తెలిసిందే. ఆయన స్ఫూర్తితోనే ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అలా 900 మందికి ఉద్యోగం రావడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా ఇలాంటి జాబ్ ఫేర్స్ ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ ని పిఠాపురం నియోజకవర్గానికి తీసుకొస్తాం. అలాగే స్థానిక యువతకి మంచి కంపెనీస్ లో జాబ్స్ కల్పిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే రాని వాళ్ళు నిరుత్సాహపడద్దు. వచ్చే మళ్ళీ మెగా జాబ్ ఫేర్ లో ఇంకా పెద్ద కంపెనీస్ తీసుకొచ్చి అందులో కంపల్సరీగా మీ అందరికీ కూడా జాబ్ వస్తుంది, దానికి ప్రిపేర్ అయి ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఇంత పెద్ద ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా చేసిన స్థానిక నాయకులకి, జన సైనికులకి, అందరికీ, ఇందులో వర్క్ చేసిన వాలంటీర్స్ అందరికీ, వచ్చి ఇక్కడి నుంచి పిఠాపురం స్థానికుల యువకుల్ని సెలెక్ట్ చేసుకెళ్లిన కంపెనీలందరికీ కూడా నా అభినందనలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.